ఇక ఓఆర్ఎస్ పేరిట ఉపద్రవం, మార్కెట్లో విచ్చలవిడిగా హానికారక ద్రావణాలు, శక్తినిచ్చే పానీయాలు జోరుగా అమ్మకాలు, డిహైడ్రేషన్ను నివారిస్తుందంటూ తప్పుడు ప్రచారం, నిజమేనని నమ్మి మోసపోతున్న ప్రజలు. వీటి వాడకంతో మరింత అధికంగా డయేరియా ముప్పు, WHO సూచించినవే వాడాలంటున్న నిపుణులు. ఇది ఎంత పెద్ద మోసం అంటే కదా, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ ఓఆర్ఎస్ అంటారు. ఒంట్లోంచి నీరు లవణాలు బయటకు వెళ్ళిపోయిన సందర్భంలో ప్రాణాపాయానికి చేరకుండా కాపాడే దివ్య ఔషధం. పొట్లాల్లో సాచెట్స్లో లభించే ఈ పొడిని నీళ్లలో కలుపుకొని తాగడం ద్వారా అతి క్లిష్టమైన అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇది ద్రావణంగా మారినప్పుడు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అని కూడా పిలుస్తారు. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగానే లభిస్తాయి. అయితే కొన్ని కంపెనీలు ఓఆర్ఎస్ బ్రాండ్ల పేరిట శక్తినిచ్చేదిగా, డిహైడ్రేషన్ను నివారించే పానీయంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కొంతకాలంగా దగా చేస్తున్నాయి. హానికారక ద్రావణాలను ఆకర్షణీయ టెట్రా ప్యాకెట్లో నింపి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి. నిజమే కాబోనని నమ్మి ఇటు కొంటా ఉన్నారు. దేశంలో 5 ఏళ్లలోపు పిల్లల మరణాల్లో 13% విరేచనాల వల్లనే. అంటే పిల్లలు 5 ఏళ్లలోపు పిల్లలు 13% మంది చనిపోతున్నది దేని కారణంగా అంటే ఈ డిహైడ్రేషన్ వల్లనే. విరోచనాలు అంటే మోషన్స్, అధిక మోషన్స్ పెట్టడం వల్ల, అంటే నీళ్ళే పోతున్నా. డిహైడ్రేషన్ సరైన సమయంలో చికిత్స అందించకపోవడం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయని గుర్తించిన WHO డిహైడ్రేషన్కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. శరీరంలో నుంచి కోల్పోయిన లవణాలు, నీటిని తిరిగి భర్తీ చేయాలంటే ఓఆర్ఎస్ను తప్పనిసరిగా వినియోగించాలని WHO స్పష్టం చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. శరీరం నుంచి బయటికి ఏదైతే వెళ్ళిపోయినాయో ఆ ద్రవణాల రూపంలో అవి మళ్ళీ అందులో ఆ కంటెంట్ ఉండాలంటే ఈ ఓఆర్ఎస్లు తప్పనిసరి అని చెప్పింది. అయితే ఓఆర్ఎస్ ఎలా పనిచేస్తుందంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు భారత్లో సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అనుమతి మేరకు తయారు చేసే ఔషధం ఇది. 20.5 గ్రాములున్న ప్రామాణిక ఓఆర్ఎస్ ప్యాకెట్లో 2.6 గ్రాముల సోడియం క్లోరైడ్, 13.5 గ్రాముల గ్లూకోజు, 1.5 గ్రాముల పొటాషియం క్లోరైడ్, 2.9 గ్రాముల ట్రైసోడియం సిట్రేట్లు ఉంటాయి. ఓఆర్ఎస్లోని గ్లూకోజ్ శరీరంలోకి వెళ్ళేటప్పుడు నిర్దేశిత సోడియంను, అవసరమైన నీటిని కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. శరీరంలో యాసిడ్ల మోతాదు పెరగకుండా సిట్రేట్ చూసుకుంటుంది. 20.5 గ్రాములున్న ఒక సాచెట్లోని పొడిని మరగబెట్టి చల్లార్చిన 1 లీటర్ నీటిలో కలిపి తీసుకోవాలి. ఈ అన్ని లంగముచ్చట్లు ఎందుకు, ఒక్కటే మాట. మీకు ఈ ఓఆర్ఎస్ కు బదులు ఏంది ఆల్టర్నేట్ అంటే చాలా ఈజీ, ఇంట్లో ఉండేదే. 1 లీటరు నీళ్లు శుద్ధమైనవి, లేకపోతే కాచి వడబోసినటువంటి నీళ్లు 1 లీటర్ నీళ్ళు తీసుకొని ఈ 1 లీటర్ నీళ్ళలో 6 టీ స్పూన్లు చక్కెర, అర స్పూను సాల్ట్, ఉప్పు వేయాలి. ఉప్పు గింతే లెక్క. ఇదే ఓఆర్ఎస్. 1 లీటర్ నీటిలో 6 టీ స్పూన్ల చక్కెర, అర టీ స్పూన్ అంటే 1 చెంచా దేపు, అర టీ స్పూను ఉప్పు. ఇవి ఒక శుద్ధమైన నీళ్ళల్లో కలిపి తాగితే అది ఓఆర్ఎస్ గంతే. అయితే విషయం ఏంటంటే యాక్చువల్గా ఇది వాంతులు విరోచనాలు అయినప్పుడు మొత్తం లోపల ఉన్నటువంటి బాటర్ అంతా వెళ్ళిపోతాయి, దాంట్లో ఉన్న లవణాలు వెళ్ళిపోతాయి. ఈ వెళ్ళిపోవడం వల్ల అప్పుడు గతర అంటుండే, అంటే ఈ వాంతులు విరోచనాలు కావడాన్ని గతర అంటుండే, ఇట్లా చచ్చిపోతుండే. అయితే ఇప్పుడు కూడా అంటే ఇది అన్నట్టు ఇది టీ స్పూన్. దీంతో 6 చెంచాల చక్కెర, అర టీ స్పూన్ అంటే దీంట్లో సగం ఉప్పు 1 లీటర్ నీళ్ళలో వేసి కలిపితే అది ఓఆర్ఎస్. అది తాగాలి. అది తాగితే చాలుగా. ఈ ప్యాకెట్లు మన్ను మాషడం ఇది అంతే. ఎందుకంటే మీకు అందుబాటులో ఉండే నైట్ పూట వస్తుంది, నైట్ పూట వాంతులు విరోచనాలు అవుతాయి. విరోచనాలు అయినప్పుడు ఇది చేయాలి. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.